ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు 10 ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన ప్రశ్నల్ని కలెక్ట్ చేసి ఇస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అయితే మీరు కంపల్సరీ నోట్ చేసుకోండి. డెఫినెట్గా ఇవి రిపీట్ అవుతున్నాయి ప్రశ్నలు. ఇవాళ మనకు ఈ సిరీస్లో 14th వీడియో ఇది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అమెరికా స్వాతంత్ర ప్రకటన ఎప్పుడు ఆమోదించబడింది? ఇండిపెండెన్స్ డిక్లరేషన్ అనేది అమెరికా బ్రిటన్ నుంచి స్వాతంత్రాన్ని పొందింది. గుర్తుంచుకోండి, 1776 జూలై 4 అమెరికన్ ఇండిపెండెన్స్ డే. ఇది కూడా గతంలో ప్రీవియస్ క్వశ్చన్ ఉంది మనకు టీఎస్పీఎస్సీలో. ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశంలో అమెరికా ఇండిపెండెంట్ డిక్లరేషన్ అనేది ఆమోదించబడింది. 1776 జూలై 4th. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక యుఎస్ఏ 50 రాష్ట్రాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ రాజధాని వచ్చేసి మనకు వాషింగ్టన్ డీసీ అండి. నాసా అనే అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా యుఎస్ఏకు చెందింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తరచుగా మీరు వింటూ ఉంటారు. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం కూడా అమెరికాలోని న్యూయార్క్లోనే ఉంది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయాలు కూడా అమెరికాలోనే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఏ శాసనంలో అశోక చక్రవర్తి పేరు కలదు? అశోక చక్రవర్తి మౌర్య వంశానికి చెందిన సుప్రసిద్ధ రాజు. అశోక చక్రవర్తి పేరు మీకు మస్కీ శాసనం. మీకు ఈ శాసనంలో అశోక చక్రవర్తి పేరుంది. అశోకుని యొక్క శాసనాలను వెలికి తీసింది అంటే చదివింది జేమ్స్ ప్రిన్సెప్ అండి. అది కూడా మనకు చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఉంది. మౌర్య వంశానికి చెందిన అశోకుడు కళింగ యుద్ధంలో విజేతగా నిలిచి ఆ తర్వాత అహింస వైపుకి బౌద్ధ మతానికి ఆకర్షితుడై ప్రపంచవ్యాప్తంగా బౌద్ధాన్ని ప్రమోట్ చేయడానికి చాలా శ్రద్ధ తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఏ సంధి ఫలితంగా నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాము, ఏర్పాటు చేశారు? వర్సైల్స్ సంధి అండి. మొదటి ప్రపంచ యుద్ధం మీ అందరికీ తెలుసు. 1914 నుంచి 1918 మధ్య ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత 1919లో మనకు వర్సైల్స్ ట్రీటీ లేదా వర్సైల్స్ సంధి జరిగింది. తర్వాత మీకు 1920లో నానాజాతి సమితి అంటే ప్రపంచంలో మరోసారి యుద్ధాలు జరగకుండా నిరోధించడానికి శాంతి స్థాపన కోసం అయితే నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడంలో ఈ నానాజాతి సమితి విఫలమైంది. దాని ఫలితంగానే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో మళ్ళీ నానాజాతి సమితి స్థానంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని 1945 అక్టోబర్ 24న అమల్లోకి తేవడం జరిగింది. అంటే అంతకుముందు మనకు నానాజాతి సమితి ఉంది. 1920లో ఏర్పాటు చేయడం జరిగింది. వర్సైల్ సంధి ఫలితంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్. జాతీయోద్యమ కాలంలో అతివాద దశ ఎప్పుడు? 1905 to 1920 అండి. 1905 నుంచి 1920 మధ్య కాలాన్ని మనం అతివాద దశ అంటాం. మీకు నేషనల్ మూమెంట్ లేదా జాతీయోద్యమం అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు చేసినటువంటి పోరాటాన్ని మనం 3 పేజెస్గా డివైడ్ చేస్తాం. మొట్టమొదటిది మితవాద దశ అంటాము, తర్వాత అతివాద దశ అంటాము, తర్వాత గాంధీ యుగం అంటాము. మీకు 1885 నుంచి 1905 వరకు మితవాద దశ. అంటే ఆ దశలో మనకు బ్రిటిష్ వారి మీద తీవ్రమైన పోరాటం లేదు. 3P మెథడ్ అంటాం, ప్రేయర్ అండ్ ప్రొటెస్ట్. ఇట్లా మీకు అంటే బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉంటూనే పూర్తి స్వతంత్రాన్ని డిమాండ్ చేయలేదు మితవాదులు. కానీ అతివాద దశకు వచ్చేసరికి పోరాటం తీవ్రమైంది. మీకు మితవాదులలో ముఖ్యంగా దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ మితవాదులలో ఉంటారు. అతివాదులకు వచ్చేసరికి మీకు బాలగంగాధర్ తిలక్, తర్వాత బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, వీళ్ళంతా కూడా మీకు అతివాద దశలో వస్తారు. తర్వాత 1920 నుంచి 1947 మధ్య పీరియడ్ని మనం గాంధీ యుగం అంటాం. సో జాతీయోద్యమం అనేది మీకు 3 దశలుగా కనిపిస్తుంది: మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంఘటన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును వదులుకున్నాడు అనే ప్రశ్న మీకు ఇక్కడ కనిపిస్తుంది. జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ పురస్కారాన్ని వదులుకోవడం జరిగింది. జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది మీకు 1919 ఏప్రిల్ 13న జరిగింది.
బ్రిటిష్ వారు ఈ జలియన్ వాలాబాగ్లో మరి తీవ్రమైన అమానుష కాండ, చాలామంది చనిపోయారు. అక్కడ శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశంపైకి కాల్పులు జరపడము డయ్యర్ నేతృత్వంలో మరి అనేక మంది భారతీయులు ముఖ్యంగా నేల కొరగడం మనం గమనించవచ్చు. ఈ సంఘటనకు చలించి రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును వదులుకున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము ఈ సంఘటన మీద హంటర్ కమిషన్ని ఏర్పాటు చేసింది. సో భారతదేశ జాతీయోద్యమంలో ఒక తీవ్రమైన ఇన్సిడెంట్గా మనం జలియన్ వాలాబాగ్ సంఘటన చూడొచ్చు. జలియన్ వాలాబాగ్ మీకు పంజాబ్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల మొట్టమొదటి రాజధానిగా భావిస్తున్న కోటిలింగాల ఏ జిల్లాలో కలదు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది జగిత్యాల జిల్లాలో ఉంది. శాతవాహనులు దక్కన్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి రాజవంశం. వీరికి 3 రాజధానులు మనం గమనించవచ్చు: కోటిలింగాల, ధాన్యకటకం, అదేవిధంగా పైఠాన్ మహారాష్ట్రలో. సో మొట్టమొదటి రాజధాని కోట్లింగాలని ఎక్కువ మంది చరిత్రకారులు అయితే భావిస్తున్నారు. అది ప్రస్తుతం తెలంగాణలోని జగిత్యాల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం వ్యక్తిగత జాగీర్ను ఏమని పిలిచేవారు? సర్ఫ్-ఈ ఖాస్. మీరు తెలంగాణ హిస్టరీలో ఆసఫ్ జాహీ రాజవంశం గురించి చదివేటప్పుడు ఇది చదువుతారు. క్వశ్చన్ నెంబర్ 8, 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికకు ప్రియాంబుల్ అంటాము. ఏ పదాలు చేర్చారు? ఈ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికకు చేర్చిన పదాలు సామ్యవాద, లౌకిక, సెక్యులర్, సమగ్రత. ఈ 3 పదాలైతే మీకు రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠికకు చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగము ప్రవేశికతో మొదలవుతుందని దీన్ని పీఠిక అంటాం, మనము ప్రియాంబుల్ అంటాం ఇంగ్లీష్లో. అయితే భారత రాజ్యాంగ పీఠికకు ఒకే ఒకసారి ఇప్పటి వరకు మనకు సవరణ అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ప్రశ్న అడుగుతాడు, భారత రాజ్యాంగ పీఠికను ఎన్నిసార్లు సవరించారు అంటాడు. ఒక్కసారి మాత్రమే సవరించాము. అది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ రాజ్యాంగ సవరణ చాలా ముఖ్యమైనదండి. మొత్తం మీకు భారత రాజ్యాంగ సవరణలలో చాలా అంశాలు చేర్చిన సవరణ ఏది అంటే 42వ రాజ్యాంగ సవరణ. అందుకే దీన్ని మినీ రాజ్యాంగం అని కూడా అంటాం ఈ సవరణను. 3 పదాలు అయితే మనము ప్రవేశికకు చేర్చడం జరిగింది. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చాము. చాలాసార్లు ప్రశ్న వస్తుంది ఈ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఇందిరాగాంధీ. ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్గోండులు దీపావళి సందర్భంగా ఏ నృత్యం ప్రదర్శిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి గుస్సాడి. ఇది మీకు తెలంగాణ కల్చర్లో వచ్చే ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేయబడింది? 86వ అమెండ్మెంట్, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్లోకి తీసుకొచ్చినాము. మీకు విద్యా హక్కు చట్టం 2009లో చేయడం జరిగింది, కానీ అమల్లోకి వచ్చేసరికి అది 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టాన్ని మనం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్లోకి తీసుకొచ్చినాం. 2010 ఏప్రిల్ 1. విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది అంటే 6 to 14 ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది. దీనికోసం మనం రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 21A. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఈరోజు ఈ 10 క్వశ్చన్స్ అయితే మీకు డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మరొక 10 ప్రశ్నలు. ఎవ్రీడే మీరు ఛానల్ని ఫాలో కండి. ఎవ్రీడే 10 క్వశ్చన్స్ నేర్చుకోండి. చాలా ముఖ్యమైన కంటెంట్ని అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోను లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.